నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంతరిక్షంలో స్పేస్ వాక్ చేసిన ఆస్ట్రోనాట్, చరిత్ర సృష్టించిన టెక్ బిలియనియర్. మరోసారి బయటపడ్డ చైనా దొంగ బుద్ధి, భారత్లోకి చొచ్చుకొచ్చేందుకు కుట్రలు. గోదావరి ఉగ్రరూపం, కొనసాగుతోన్న కోనసీమ జిల్లాల్లో వరద ఉధృతి, లంక గ్రామాలకు రాకపోకలు బంద్. పలమనేరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం, 7గురు దుర్మరణం. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి. నేత్రపర్వంగా కాణిపాకం బ్రహ్మోత్సవాలు, వాహన సేవలో కొలువుదీరిన గణనాథుడు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రపంచ ప్రముఖ బిలియనియర్ జారెడ్ ఐజాక్మ్యాన్ స్పేస్ వాక్ చేసి చరిత్ర సృష్టించారు. ఈ స్పేస్ వాక్ లో ప్రొఫెషనల్ కానీ వ్యోమగాములు కూడా పాల్గొనడం గమనార్హం. గత 50 ఏళ్లలో ఇదే అత్యధిక స్పేస్ వాక్ కావడం విశేషం. ఫిన్టెక్ బిలియనియర్ జారెడ్ ఐజాక్మ్యాన్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ పోలిరాస్ డాన్ మిషన్లో పౌర వ్యోమగాములు కూడా పాల్గొన్నారు. ఇది దాదాపు 1400 కిలోమీటర్ల ఎత్తును ఈ ఫీట్ సాధించారు. ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS కంటే 3 రెట్లు ఎక్కువ. స్పేస్ ఎక్స్ పోలారిస్ డాన్ మిషన్ మంగళవారం సెప్టెంబర్ 10న ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి ప్రారంభించారు. స్పేస్ ఎక్స్ సహకారంతో ఐజాక్మ్యాన్ ఈ అత్యంత సాహసోపేతమైన పనిని భూమికి 100 మైళ్ళ దూరంలో నిర్వహించారు. ప్రపంచంలోని మొట్టమొదటి వాణిజ్య అంతరిక్ష నడక కొత్త సాంకేతికతను పరీక్షించింది. ఇందుకు సంబంధించిన వీడియోను స్పేస్ ఎక్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో షేర్ చేశారు. జారెడ్ ఐజాక్మ్యాన్, అతని బృందం హాచ్ తెరవడానికి ముందు వారి క్యాప్సూల్లో ఒత్తిడి తగ్గడం కోసం చాలాసేపు వేచి ఉన్నారు. ఈ సమయంలో బృందంలోని 4 వ్యక్తులు వాక్యూమ్ నుండి తమను తాము రక్షించుకోవడానికి స్పేస్ ఎక్స్ కొత్త స్పేస్ వాకింగ్ సూట్లను ధరించారు. ఈ స్పేస్ వాకింగ్ పరీక్ష సుమారు 2 గంటల పాటు కొనసాగింది. ఇందులో నడక కంటే ఎక్కువ సాగదీయడం జరిగింది. జారెడ్ ఐజాక్మ్యాన్ క్యాప్సూల్ నుండి బయటకు వస్తారని ముందుగా ప్రణాళిక సిద్ధం చేశారు. భూమికి దాదాపు 740 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ నుండి కొంత భాగాన్ని అధిరోహించారు. అతను అంతరిక్షయాన చరిత్రలో ఒక పెద్ద మేలురాయిని సాధించారు. డర్టీ డ్రాగన్ బుద్ధి మారడం లేదు. పొరుగు దేశాలతో ఏరికోరి గిల్లి కజ్జాలు పెట్టుకోవడం మానడం లేదు. ఇది ఇప్పుడు స్టార్ట్ చేసిందేం కాదు. దశాబ్దాలుగా చైనా చేస్తున్న కుట్రలను ఓసారి చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్లోని అంజా జిల్లాలో ఉన్న కపాపు అనే ప్రాంతంలోకి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చొరబడినట్టు ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం ఇండో చైనా సరిహద్దుకు దాదాపు 60 కిలోమీటర్ల లోపల ఉంది. ఇక్కడ చలిమంటలు వేసుకున్న ఆనవాళ్లు ఉన్నాయి. బండరాలపై స్ప్రే పెయింటింగ్లో చైనా 2024 అని రాసి ఉంది. చైనాకు సంబంధించిన పలు ముద్రలను కూడా పెయింటింగ్ వేశారు. చైనా ఆహార పదార్థాలు సైతం లభించాయి. వారం 10 రోజుల క్రితం చైనా బలగాలు ఇక్కడ శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని ఉండవచ్చని, చైనా సైనికులు కావాలనే పెయింటింగ్లు వేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక లడఖ్లో కూడా సమయం చిక్కినప్పుడల్లా విషాగ్నిని కక్కుతూ తన కుట్రలను బయటపెడుతుంటుంది. లడఖ్ సరిహద్దుల్లో ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో చైనా సైన్యం 6 కొత్త హెలిస్ట్రిప్లను నిర్మించింది. శాటిలైట్ ఫోటోల ద్వారా ఈ విషయం వెల్లడైంది. హెలిస్ట్రిప్ నిర్మించిన ప్రదేశం పశ్చిమ టిబెట్లో ఉంది. లడఖ్లోని డెమ్చోక్ నుండి ఈ హెలిస్ట్రిప్ల దూరం 100 మైళ్లు మాత్రమే. దీని కారణంగా ప్రమాదం మరింత పెరుగుతుందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. తూర్పు లడఖ్లోని పాంగోంగ్ సరస్సు సమీపంలోనూ చైనా సైన్యం తవ్వకాలు జరిపినట్లు వచ్చాయి. చైనా ఇక్కడ ఒక భూగర్భ బంకర్ను నిర్మిస్తోంది. కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకునే నిర్ణయాలు చైనాకు కంటగింపుగా మారుతున్నాయి. ఆర్థికంగా, రాజకీయంగా, సైనిక పరంగా ఇండియా బలపడటం డ్రాగన్కు అస్సలు నచ్చదు. తమను మించిపోతున్నారనే ఇన్ఫీరియారిటీ ఎప్పుడూ ఆ దేశాన్ని వేధించే అంశం. అందుకే ఎలాగైనా భారత్ను అస్థిరపరిచేందుకు పక్కదారులు వెతకడం, ఏవీ దొరక్కపోతే కవ్వింపు చర్యలకు దిగడం డ్రాగన్కు అలవాటుగా మారింది. కోనసీమ జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతోంది. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. జిల్లాలో వైనతేయ, వశిష్ట, గౌతమి, వృద్ధ గౌతమి నదులు పొంగి పొర్లుతున్నాయి. వరద ఉధృతికి కనకాయలంక, ముక్తేశ్వరం, అప్పనపల్లి కాజ్వేలు మునిగిపోయాయి. పడవలపై లంక గ్రామాల ప్రజలు ప్రయాణాలు సాగిస్తున్నారు. ఏనుగుపల్లి, తొగరపాయ వద్ద పడవ ద్వారా లంక గ్రామాల ప్రజలు బయటకు వస్తున్నారు. కోనసీమకు రెండోసారి వరదలు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. వరద ప్రభావిత ప్రాంతాలలో
ముందస్తుగా పర్యటించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వరదలపై అధికారులను నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాలోని రాజోలు దీవిలో గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. పాసర్లపూడి, అప్పన్నపల్లి కాజ్వేపై వరద నీరు చేరటంతో రాకపోకలు నిలిపివేశారు అధికారులు. చాకలిపాలెం, కనకాయలంక కాజ్వేపై వరద ఉధృతి పెరగడంతో పడవలపైన ప్రయాణం సాగిస్తున్నారు లంకవాసులు. టేకుశెట్టిపాలెం, అప్పన్నరాముని లంక కాజ్వే మునిగిపోవడంతో 3 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు ఆర్డీఓ. ముమ్మిడివరం నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. వరద ముంపుకు గురైన ఇళ్లు, పంట పొలాలను పరిశీలించారు. ముంపు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వరదలతో నదీ కోతకు గురి అవుతున్న లంక గ్రామాల పరిరక్షణకు ఇప్పటికే 252 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. డిసాస్టర్ మేనేజ్మెంట్ నుండి పెద్ద ఎత్తున నిధులు సేకరించి లంక గ్రామాలను పరిరక్షిస్తామన్నారు. ఈ నెల 19 నుంచి 25 మధ్య నైరుతి రుతుపవనాలు దేశం నుంచి తిరోగమించే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం గురువారం తెలిపింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళను తాకుతాయి. జూలై 8 వరకు దేశవ్యాప్తంగా విస్తరిస్తుంటాయి. సెప్టెంబర్ నాటికి వాయువ్య భారతం నుంచి ఉపసంహరణ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 17 నుంచి తిరోగమనం మొదలై అక్టోబర్ 15 నాటికి తిరుగుముఖం పడతాయి. వాయువ్య భారతంలోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు వారం రెండో భాగంలో పరిస్థితులు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ 4 నెలలు రుతుపవనాల సీజన్ ప్రారంభమైన జూన్ 1 నుంచి దేశంలో 836.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా 772.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైంది. వాయువ్య భారతంలో 4%, మధ్య భారతంలో 19%, దక్షిణ భారతంలో 25% ఎక్కువ వర్షపాతం రికార్డయ్యింది. రాబోయే 2 రోజుల్లో రుతుపవనాలు బలహీనపడతాయని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. తిరుగుముఖం పట్టిన రుతుపవనాలు గంగా మైదానం ద్వారా బంగాళాఖాతంలో ప్రవేశిస్తుంటాయి. ఈ క్రమంలో ఈశాన్యం నుంచి తిరోగమనం చెందడంతో వీటిని ఈశాన్య రుతుపవనాలుగా పేర్కొంటారు. వీటితో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలుంటాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతోంది. శ్రీ కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు వృషభ వాహనం సందర్భంగా రాత్రి వృషభ వాహనంపై వైభవంగా గ్రామ పురవీధుల్లో గణనాథుడు విహరించారు. ఈ కార్యక్రమానికి శాలివాహన వంశస్థులు కుమ్మర ఉభయదారులుగా నిర్వహిస్తారు. అనంతరం వైభవంగా ఆలయంలో కళ్యాణ వేదిక నందు శాస్త్రోక్తంగా స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకం నిర్వహించడం జరిగింది. తిరుపతి నగరంలోని ప్రధాన కాలువల్లో జరుగుతున్న చెత్త తొలగింపు పనులు 2-3 రోజుల్లోపు త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ పనులను, మురుగు కాలువల్లో చెత్త తొలగింపు పనులను శుక్రవారం ఇంజనీరింగ్, హెల్త్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ ప్రధాన కాలువల్లో పేరుకుపోయిన చెత్త చెదారం తొలగించే పనులు వేగవంతం చేసి 2-3 రోజుల్లో పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కాలువల్లో తొలగించిన చెత్త తదితరాలను ఎప్పటికప్పుడు తరలించాలని అన్నారు. వర్షాలు ప్రారంభమైతే కాలువల్లో ఎక్కడికక్కడ నీరు ఆగిపోయి రోడ్లపై నీరు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. దీనివలన ప్రజలకు ఇబ్బంది అవుతుందని త్వరగా పనులు పూర్తి చేయించాలని అన్నారు. నగరంలో ఎక్కడ కూడా గార్బేజ్, వర్నరబుల్ పాయింట్స్, బీవీపీలో చెత్త లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని హెల్త్ అధికారులు సిబ్బందిని ఆదేశించారు. ఖాళీ స్థలాల్లో చెత్త తొలగింపు పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామరెడ్డి, డిఈ విజయ్ కుమార్ రెడ్డి, మహేష్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్స్ చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవాన్ని జరుపుకుంటాము. ప్రథమ చికిత్సపై అవగాహన పెంచడానికి మరియు ప్రజలకు క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించే నైపుణ్యాలను నేర్పడానికి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి స్కైవెంజర్స్ కాలనీలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ని పురస్కరించుకొని ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలకు సిపిఆర్పై
అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సెట్విన్ అధికారి మురళీకృష్ణ, డిఎంహెచ్ఓ శ్రీహరి, కార్పొరేటర్ దూది కుమార్, మెడికల్ ఆఫీసర్ ప్రియదర్శిని తదితరులు విచ్చేసి రోగులకు సహాయకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు సిపిఆర్ ఏ విధంగా చేయాలి, చేయడం వల్ల కలిగే ఎటువంటి ఉపయోగాలు, ప్రయోజనాల గురించి తెలియజేశారు. అంతకుముందు డిఎంహెచ్ఓ చేతుల మీదుగా నర్సులకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. ఫస్ట్ ఎయిడ్ కాకుండా ఈ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అనేది మనం ఈ పిఎస్సిలో ప్రతి ఒక్కరు కూడా ఎలా చేయాలి. ఫస్ట్ ఎయిడ్ అంటే ఒక దెబ్బ తగిలినప్పుడు సూచన చేయడం, కట్టుకోవడమే కాదు. ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్లోన మనకు విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి. అందులో పనిచేసేటువంటి ప్రతి ఎమ్మెల్యేస్పీకి, ప్రతి ఒక్క ఏఎన్ఎంస్ అందరికీ కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది రోయా హాస్పిటల్లో. ఈవెన్ స్నేక్ బైట్ కేసెస్ కూడా వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలని కూడా ట్రైనింగ్ ఇచ్చాము. అదేవిధంగా హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు కూడా ఏ విధంగా ఫస్ట్ ఎయిడ్ చేయాలి. ఇమ్మీడియట్గా స్టెమీ అనేటువంటి ఒక ప్రోగ్రాం కింద 40,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఒక ఇంజెక్షన్ని కూడా ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లోనే ఇచ్చి అక్కడి నుంచి ఇమ్మీడియట్గా ట్రాన్స్పోర్ట్ చేసి 108 వెహికల్లో దాదాపు మనము తిరుపతి జిల్లాలో కొన్ని వందల ప్రాణాలు కాపాడడం జరిగింది. సెప్టెంబర్ 15న చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లిలో ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ప్రారంభించడం జరిగిందని ఆ బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,67,000 మంది ఖాతాదారులు ఉన్నారని తెలిపారు. లాభాపేక్ష లేకుండా సామాజిక దృక్పథంతో ఈ బ్యాంకును ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ బ్యాంకు ద్వారా చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపార రుణాలు, చిల్లర టోకు వాట్సాప్లు, వృత్తి నైపుణ్యం కలిగిన వారికి రుణాలు అందిస్తామన్నారు. 1916లో ఈ బ్యాంకు ప్రారంభించామన్నారు. 109 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బ్యాంకుకు ఉభయ రాష్ట్రాల్లో 52 శాఖలు ఉన్నాయన్నారు. సహకార స్ఫూర్తితో సమాజ శ్రేయస్సుకై ఈ బ్రాంచ్ని చిత్తూరులో ప్రారంభిస్తామన్నారు. ఖాతాదారులను సభ్యులుగా చేసుకోవాలని కోరారు. కోఆపరేటివ్ సంస్థలు ఇవి నిజానికి వ్యాపార సంస్థలు కాదు. వ్యక్తుల యొక్క లాభాల కోసం పెట్టేటువంటి వ్యాపార సంస్థలు కాదు. దీని యొక్క షేర్లు మార్కెట్లో ట్రేడ్ అవ్వు. షేర్ మార్కెట్తో దీనికి సంబంధం లేదు. కోఆపరేటివ్ సంస్థలు ఇవాళ ప్రైవేట్ వాణిజ్య బ్యాంకులు ఉన్నాయంటే వాటి షేర్లు మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. కోఆపరేటివ్ బ్యాంకుల యొక్క షేర్లు మార్కెట్లో ట్రేడ్ అవ్వు. ఇవి సామాజిక సంస్థలు. దీనిలో ఉన్నటువంటి ఓనర్స్ ఎవరు అని అంటే దీని సభ్యులే దీని ఓనర్. దీనికి వేరే ఓనర్లు లేరు. కాణిపాకం గణనాథునికి శ్రీకాళహస్తీశ్వర స్వామి పట్టు వస్త్రాలను సాంప్రదాయబద్ధంగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి శుక్రవారం సమర్పించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి దేవస్థానం నుండి ఆనవాయితీగా పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించడం ఆనవాయితీ మేరకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, దేవస్థానం అధికారులు కాణిపాకం చేరుకొని వరసిద్ధి వినాయక స్వామి అతిథి గృహం నుండి పూతలపట్టు ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్తో కలిసి ఊరేగింపుగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకొచ్చిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఆలయ సాంప్రదాయం ప్రకారం ప్రధాన అర్చకులు సోమశేఖర్, గురుకుల్ ఈవో పత్యం గురుమూర్తి, వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికి మూషిక మండపంలో వేద ఆశీర్వాదాలు నడుమ స్వామివారి చిత్రపటాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. వినాయక నిమజ్జనం చిత్తూరు డిఐ రోడ్లోని గాంధీ రోడ్డు వద్ద 5 ఆకృతులతో ఏర్పాటు చేసిన గణపతుల విగ్రహాలకు శుక్రవారం నిర్వాహకులు నిమజ్జనం చేశారు. 7 రోజుల పాటు ప్రజల సందర్శనార్థం ఏర్పాటు చేసి నిమజ్జనం చేశారు. ప్రథమంగా 7 రోజుల పాటు స్వామివారి సేవలో ఉంచిన ప్రధాన లడ్డూలను వేలం వేశారు. స్థానిక శాసనసభ్యులు గురుజాల జగన్మోహన్ 4,10,000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం స్వామివారి లడ్డూను భక్తులకు పంచిపెట్టారు. చిత్తూరు శాసనసభ్యులు గురుజాల జగన్మోహన్ స్వామివారి నిమజ్జన ఊరేగింపును లాంఛనంగా ప్రారంభించి ఊరేగింపులో పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం స్వామి అమ్మవార్ల పవిత్రోత్సవాలు ప్రారంభం మొదటి రోజు ఉదయం శ్రీకాళహస్తి మరియు భరద్వాజ మహర్షి ప్రతిమలకు అభిషేకాలు ఆలయ వేద పండితులు ఘనంగా నిర్వహించారు. పవిత్ర ఉత్సవాలు సెప్టెంబర్ 13 నుంచి 17వ తేదీ వరకు ఆలయంలో జరుగుతాయని ఆలయ ఈవో తెలిపారు. శుక్రవారం ఆలయంలో పవిత్ర ఉత్సవాలలో మొదటి రోజు భరద్వాజ మహర్షి శ్రీకాళహస్తి ఉత్సవమూర్తులకు వివిధ సుగంధ ద్రవ్యాలతో
అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి, అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 7 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలను ఎక్స్గ్రేషియాగా ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శుక్రవారం మధ్యాహ్నం బంగారుపాలెం మండలం మొగలి కనుమ రహదారిపై 2 లారీలు, ఒక ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. చిత్తూరు వైపు నుంచి పలమనేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును పలమనేరు వైపు నుంచి ఐరన్ లోడ్డుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. అదే సమయంలో కనుమ రహదారిలో మితిమీరిన వేగంతో వస్తున్న లారీ అదుపు తప్పి పక్క రోడ్డులో ఎదురుగా వస్తున్న బస్సుపైకి దూసుకెళ్లింది. ఘటనలో ఆర్టీసీ డ్రైవర్తో పాటు 7 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మంది గాయపడ్డారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పలమనేరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే మొగలి కలుమ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మృతి చెందిన వారికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు సీఎం. ఇప్పటి వరకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే 33 పేషెంట్స్ మనం హాస్పిటల్స్ షిఫ్ట్ చేసేసాము. ఈ 33 పేషెంట్స్లో 25 పేషెంట్స్ స్టేబుల్గానే ఉన్నారు. ఈ 25 పేషెంట్స్ ఇప్పుడు ఇక్కడ ఏరియా హాస్పిటల్ పల్మనేరులో ట్రీట్మెంట్ చేస్తున్నాము. అందరూ 25 పేషెంట్స్ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. వాళ్ళ కండిషన్ స్టేబిలైజ్ చేస్తున్నాము. అవసరం ఉంటే హైయర్ సెంటర్స్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మిగతా 33లో 25 ఎక్కడ ఉన్నారు. 8 పేషెంట్స్ చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో షిఫ్ట్ చేశాము. అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. 7 మరణం ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేశాము. ఈ 7 డెడ్ బాడీస్ చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి పంపడం జరిగింది. తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సర్వసభ్య సమావేశం సెప్టెంబర్ 15న నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు మోహన్ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 36 అసోసియేట్స్ యూనియన్లు పనిచేస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ విచ్చేసి రక్తదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ నెల 15న ఆదివారం ఎల్లుండే రోజు రామ్ తులసి కళ్యాణ మండపం నందు జరుగుతుంది. ఆనవాయితీగా తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతి సంవత్సరం తమ వంతు బాధ్యతగా సమాజ శ్రేయస్సు కొరకై ఎందరోకో తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్ అయితే వివిధ రకాలుగా బ్లడ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకు ఎప్పుడు వచ్చినా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు చేస్తున్నాం. సుమారు ఈ సంవత్సరం 150 నుంచి 200 మంది వరకు బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అయినా బ్లడ్ ఎక్కువ స్టోరేజ్ అయితే కూడా ఎక్కువ రోజులు వేస్ట్ అయిపోతుంది అనేసి. అందువల్ల ఒక 50 మంది తగ్గించి 100 నుంచి 150కి వరకు బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ 150 మంది వరకు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీద కింద వర్క్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు, పూర్తి వివరాలు ఆ రోజు సర్వసభ్య సమావేశం ప్రకటించు ప్రభుత్వం నుంచి ఏవైతే మనం లబ్ధి పొందాలో అవి విషయాలు ప్రభుత్వ ప్రతినిధులైన ఏపీఐసిసి జనరల్ మేనేజర్ ప్లస్ జోనల్ మేనేజర్ చంద్రశేఖర్ గారు, డిఐసి జనరల్ అయినటువంటి ప్రతాప్ రెడ్డి గారు విచ్చేసి దాని గురించి వివరిస్తారు. శ్రీవారిని దర్శించుకున్న మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ ఏపీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో 1958 బ్యాచ్ ఐఏఎస్ చెల్లా భీమేశ్వరరావుతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఎల్వి సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ
ధార్మిక జీవనానికి ఆయువు పట్టు తిరుమల అంటూ స్పష్టం చేశారు. ప్రపంచంలో అందరికీ ఈ క్షేత్రమే ప్రధాన బిందువు అని అన్నారు. సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ వారికి స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలన్నారు. వరదల్లో ఆస్తులు కోల్పోయిన వారందరూ యథాస్థితికి చేరాలని కోరుకున్నట్లు తెలిపారు. గతంలో తలెత్తిన లోపాలను సరిదిద్దే ప్రయత్నం టీటీడీ ఈవో, అదనపు ఈవోలు చేస్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్రం ఈ మధ్యనే ఒక పెద్ద విపత్తు నుంచి బయటకు పడింది. ఆ వరదల పుణ్యమా అని చెప్పి అనేక మంది వారి ఆస్తులు కోల్పోయారు. వారందరికీ ఉపశమనం కలగాలని, వారందరూ కూడా తిరిగి వారి యథాస్థితికి చేరాలని స్వామివారి ఆశీస్సులు కోరడం ప్రత్యేకంగా నా బాధ్యతగా నేను చేయడం జరిగింది. బాలుడు మిస్సింగ్ కేసును గంటల వ్యవధిలో ఛేదించిన తిరుపతి ఈస్ట్ పోలీసులు. సెప్టెంబర్ 11వ తేదీన 18 నెలల చిన్నారి బాలాజీ మిస్సింగ్ అయినట్లు తల్లిదండ్రులు కైలాష్, మనీషా ఫిర్యాదుతో తక్షణమే స్పందించిన ఈస్ట్ పోలీసులు. ఈ సందర్భంగా తిరుపతి డీఎస్పీ వెంకటనారాయణ మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి గాలింపు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలుడిని గుర్తించిన ఈస్ట్ పోలీసులు బైరాగపట్టణంలో పూలను విక్రయించే మహిళ వద్ద బాలుడిని పోలీసులు గుర్తించారు. బాలాజీ తండ్రి కైలాష్ మద్యం మత్తులో చిన్నారిని వదిలి వెళ్లినట్లు పోలీసులకు తెలిపిన మహిళ, చిన్నారి బాలాజీని సంరక్షించిన మహిళను తిరుపతి ఈస్ట్ పోలీసులు అభినందించారు. సురక్షితంగా తల్లిదండ్రులకు ఈస్ట్ పోలీసులు అప్పగించారు. ఈ సందర్భంగా బాలాజీ తల్లిదండ్రులు తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. తండ్రి కైలాష్ వచ్చి ఆటోలో తీసుకొని పోతాడు అబ్బాయికి బట్టలు తీసుకొని రావాలని. ఇంటి నుంచి వెళ్ళి గాంధీ రోడ్డు, తర్వాత తిలక్ రోడ్డు, అట్లాగే టీవీఎస్ జంక్షను, తర్వాత బైరాగపట్ట దగ్గర ఇతను ఇంటాక్సికేషన్లో అక్కడ అమర్నాథ్ సర్కిల్లో ఆటో దిగి అలా పోయినప్పుడు అక్కడ బాబుని వదిలేస్తారు. వీడికి తెలియకుండా మత్తు ఎక్కువైపోయి వదిలేదు. అక్కడున్న పూలంగడామ లత అని వాళ్ళు పొట్టిగుట్టలు పుత్తూరు మండలం సంబంధించిన ఊరు, ఇక్కడ వ్యాపారం చేసుకుంటుంది. ఆమె ఏం తెలియక బాలుని దగ్గర పెట్టుకుంటుంది. వినాయక నిమజ్జనం ఎన్ని ఉన్నా కానీ దీనికి సపరేట్ టీములు పెట్టి చేయడం వల్ల ఈస్ట్ పోలీసులు వెంటనే కనుక్కోవడం జరిగింది. రహదారులు రాను రాను రక్తసిక్తమవుతున్నాయని, ప్రమాదాల నివారించేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ కోరారు. తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో డీటీఓగా మురళీమోహన్ పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను కార్యాలయ సిబ్బంది పలువురు అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ, గతంలో తాను నెల్లూరు ఆర్డీఓగా పనిచేసిన అనుభవం తనకు ఉందని, తిరుపతి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో పదవీ బాధ్యతలు స్వీకరించడం శుభ పరిణామంగా పేర్కొన్నారు. రహదారుల్లో ప్రమాదాలు నివారించేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అప్పుడే ప్రమాదాలు నివారించేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పోలీస్ శాఖ, రవాణా శాఖ ఇలా ప్రభుత్వ శాఖలే కాకుండా ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా వ్యవహరించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కోరారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు సామాజిక బాధ్యతతో డ్రైవింగ్ గుర్తెరిగి పనిచేస్తేనే, అంటే డ్రైవింగ్ చేస్తేనే ఈ యొక్క సమస్య ద్వారా మనం బయటపడవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్క వాహనదారుడు కూడా విధిగా రహదారి నియమాలను పాటించాలి. ముఖ్యంగా హెల్మెట్ ధరించాలి. మనం రోజు రోజు ద్విచక్ర వాహనదారుల్లో ముఖ్యంగా యువకుల్లో, నవ యువకులు చాలామంది చనిపోవడం జరుగుతూ ఉంది. కేవలం అంటే నేను దూరం వెళ్ళటం లేదు కదా అనే ఒక భ్రమలో ఉండి హెల్మెట్ పెట్టుకోకుండా పోవటం వల్ల ఎక్కడ ప్రమాదం జరిగినా తలకు గాయమై చాలా వరకు చనిపోవడం జరుగుతూ ఉంది. ఇటువంటి అట్లాగే క్షతగాతుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. మనకి గోల్డెన్ అవర్ అనేది ఒకటి ఉంది. ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా గోల్డెన్ అవర్ను గుర్తుపెట్టుకొని యాక్సిడెంట్ జరిగిన తదనంతరమే వెంటనే వాళ్ళ హాస్పిటల్లో చేర్పిస్తే ఆ యొక్క ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక గుడ్ సమరిటన్ లాగా బాధ్యతగా గుర్తెరిగి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఒక ఆర్టీఓగా తెలియజేస్తున్నాను. గ్రామ సచివాలయాలను గ్రామ పంచాయతీలలో విలీనం చేసి సచివాలయ సెక్రటరీలు, పంచాయతీ సెక్రటరీలు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పనిచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పంచాయతీ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆల్రెడీ ఆ దిశలో కొన్ని చర్యలు తీసుకోవటం అంటే కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి 15వ ఆర్థిక సంఘం నిధులు ఒక దఫా 250 కోట్లు, మళ్ళీ ఇటీవలనే 998 కోట్లు
మొత్తం సుమారు 1248 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ముట్టుకోకుండా చంద్రబాబు నాయుడు గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు మా గ్రామ పంచాయతీలకి జమ చేయటం జరిగింది. మా నిధులు మాకు ఇవ్వటం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఉపాధి హామీ నిధులను కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వం హైజాక్ చేసి తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు కాకుండా మా గ్రామ పంచాయతీలకే ఉపాధి హామీ నిధులు సుమారు 9,000 కోట్ల రూపాయలు మా గ్రామ పంచాయతీలకు అప్పచెప్పి మొన్న ఒకే రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ సభలు పెట్టుకొని మీ నిధులతో ఈ ఉపాధి హామీ నిధులతో ఏం చేస్తారో మీరు నిర్ణయించుకుని తీర్మానాలు చేసుకుని మీరు ఆ కార్యక్రమాలు చేసుకోండి అని చెప్పి ఆ అవకాశాన్ని కల్పించినందుకు కూడా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ వాలంటీర్ల వ్యవస్థను కూడా రద్దు చేయవలసిందిగా మా పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘాలు డిమాండ్ చేయటం జరుగుతుంది. వాలంటీర్లని రద్దు చేసి వాళ్ళ స్థానంలో గ్రామ పంచాయతీల వార్డు మెంబర్లు ఉన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీల్లో అయితే కౌన్సిలర్లు ఉన్నారు, మండల స్థాయిలో అయితే ఎంపీటీసీలు ఉన్నారు. ఈ పంచాయతీ వార్డు మెంబర్లు, ఈ మండల పరిషత్ మెంబర్లు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్ల ద్వారా ఈ వాలంటీర్లు చేసేటటువంటి పనులన్నీ కూడా వాళ్ళ ద్వారా నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే వాళ్ళు ప్రజాప్రతినిధులు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల అపరంజి బంగారం ధర 75,440 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 6,830 రూపాయలు. వెండి 1 కేజీ ధర 88,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 91 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అంతరిక్షంలో స్పేస్ వాక్ చేసిన ఆస్ట్రోనాట్, చరిత్ర సృష్టించిన టెక్ బిలియనియర్. మరోసారి బయటపడ్డ చైనా దొంగ బుద్ధి, భారత్లోకి చొచ్చుకొచ్చేందుకు కుట్రలు. గోదావరి ఉగ్రరూపం, కొనసాగుతోన్న కోనసీమ జిల్లాల్లో వరద ఉధృతి, లంక గ్రామాలకు రాకపోకలు బంద్. పలమనేరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం, 7గురు దుర్మరణం. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి. నేత్రపర్వంగా కాణిపాకం బ్రహ్మోత్సవాలు, వాహన సేవలో కొలువుదీరిన గణనాథులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.